ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధం చేస్తున్న వార్తలు మనం వింటూ వస్తున్నాం, చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేం డే సందర్భంగా గొడవలకు దిగారు. ప్రతి సంవత్సరం హీబ్రూ క్యాలెండర్ ప్రకారం యూదుల 2వ నెల అయిన ఇయర్ 28వ తేదీన యూదులు యోమ్ యెరూషలాయిం అనగా జెరూసలేం డే వేడుకగా జరుపుకుంటారు. ఇది యూదులకు సెలవు దినం. జెరూసలేం డే అనేది యూదులకు ప్రత్యేకమైన రోజు. 1967లో 6 రోజుల యుద్ధంలో తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం, జెరూసలేం నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. యూదులకు జెరూసలేం చాలా పవిత్రమైన నగరం. ఇక్కడే వెస్ట్రన్ వాల్, గతంలో వారి 2 మందిరాలు ఉండేవి. ఆ విషయాలన్నీ మీకు గత వీడియోలలో చెప్పాను. యూదులు ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేంలోని వెస్ట్రన్ వాల్ వద్ద పెరేడ్లు, ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ రోజు ఇజ్రాయేలీ నేషనలిస్ట్, ముఖ్యంగా రైట్ వింగ్ రాజకీయ భావజాలం కలిగిన యువత, యూదా మతవర్గాలు జెరూసలేం ఓల్డ్ సిటీలోని ముస్లిం క్వార్టర్స్ గుండా ఫ్లాగ్ మార్చ్, ఫ్లాగ్ డాన్స్ నిర్వహిస్తారు. ఈ మార్చ్ తరచుగా ఘర్షణలకు దారితీస్తుంది, ఎందుకంటే ఇది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాల గుండా సాగుతుంది. యూదులు ఈ వేడుక చేసినప్పుడల్లా జెరూసలేం ప్రాంతంలో తీవ్రమైన గొడవలు పడతాయి. యూదులు ఆ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు పాలస్తీనా వారికి నచ్చేది కాదు. మా ప్రదేశాలకు వచ్చి యూదులు గొడవలు చేస్తున్నారని పాలస్తీనా ప్రజల ఆందోళన. ఇజ్రాయెల్ ప్రజలు జెరూసలేం భూభాగం మీద హక్కు యూదులదని వాళ్ళు గొడవలు చేస్తుంటారు. మే 26, 2025న వేలాది మంది రైట్ వింగ్ ఇజ్రాయేలీ నేషనలిస్ట్స్, మంత్రులు, ఇజ్రాయెల్ యువత జెరూసలేం ఓల్డ్ సిటీలోని ముస్లిం క్వార్టర్స్ గుండా ఫ్లాగ్ మార్చ్ తో పాల్గొన్నారు. ఈ మార్చ్ లో కొందరు డెత్ టు అరబ్స్, అరబ్బులకు మరణం మరియు మే యువర్ విలేజ్ బర్న్, మీ గ్రామం కాలిపోవాలి వంటి ద్వేషపూరిత నినాదాలు చేశారు. ఇలా యూదులు వేడుక చేసుకుంటూ అక్కడ లోకల్ గా నివాసం చేసే పాలస్తీనా వారి మీద చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలు జెరూసలేం ప్రాంతంలో గొడవలకు దారితీశాయి.